Good morning people, this is last day in Florida trip and morning 6 అవుతుంది టైమ్. We have to travel 4 hours from Orlando to Miami to catch our flight. 12 o'clockకి ఫ్లైట్, 6:36 అవుతుంది. సో ఇక్కడ నుంచి 4 hours ట్రావెల్ చేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళి 11 కల్లా కార్ ఇచ్చేయాలన్నమాట. అండ్ ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు గో టు ఎయిర్పోర్ట్. సో లెట్స్ గో. టైం వచ్చేసి 11:17 అవుతుంది అండ్ వీ హ్యావ్ ఏ ఫ్లైట్ టు క్యాచ్ ఎట్ 12 o'clock. మేము ఆల్రెడీ ఎయిర్పోర్ట్కి వచ్చి రెంటల్ కార్ రిటర్న్ కూడా ఇచ్చేసాము. ఇప్పుడే లగేజ్ అంతా తీసుకొని స్టార్ట్ అవుతున్నాం. చెక్ ఇన్ చేయాలి. లెట్స్ గో. సో పీపుల్, మాకు గేట్ క్లోజ్ 11:43 అన్నారు. అందుకని పిచ్చి కుక్కలు ఉడికినట్టు వచ్చాము. ఇక్కడికి వస్తే ఇంకెవరు బోటింగ్ స్టార్ట్ అయ్యారు. ఇప్పుడైనా బోటింగ్. సో ఆఫ్టర్ ఫ్లోరిడా ట్రిప్ ఇది నెక్స్ట్ డే అనమాట. మేము నిన్న మధ్యాహ్నం వచ్చాము, సాయంత్రం అయింది ఇంటికి వచ్చేసరికి. అండ్ అదంతా నేను వ్లాగ్ చేయలేకపోయా, బాగా టైర్డ్ అయిపోయాం. సో బేసిక్గా ఫ్లైట్ దిగి డైరెక్ట్ రెస్టారెంట్కి వెళ్ళిపోయి డేసీ డిస్ట్రిక్ట్ రెస్టారెంట్కి ఆఫర్ ఉంటే బిర్యానీలు తీసుకొని ఇంటికి వచ్చి తిని పడుకొని రాత్రంతా పడుకుని ఉన్నాం. ఇప్పుడు లేచి ఫ్రెష్ అయ్యి ఇప్పుడు వీడియో తీస్తుంది అనమాట. వీడియో ఏంటి అంటే ఒక డీటెయిల్డ్ బడ్జెట్ ఎంత అయింది డీటెయిల్గా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఫ్లైట్ టికెట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫ్లైట్ టికెట్స్కి వస్తే ఫస్ట్ మా ఫ్లైట్ టికెట్స్ మేము ఫ్రాంటైర్లో బుక్ చేసుకున్నాం. మేము ఫ్రాంటైర్లోనే అప్ అండ్ డౌన్ బుక్ చేసుకున్నాం. ఫ్రమ్ DFW టు మియామి అండ్ మియామి టు DFW అప్ అండ్ డౌన్ 1 month ముందు బుక్ చేసుకున్నాం మేము. మాకు అప్పుడు 386 చూపించినట్టుంది. మేము సబ్స్క్రిప్షన్ తీసుకుంటే $100 బట్టి $320కే ఇస్తా అన్నట్టు అన్నాడనమాట. సో అది ఆఫర్. సో $100 పెట్టి మేము సబ్స్క్రిప్షన్ తీసుకుంటే నాకు $320కే ఫ్లైట్ టికెట్ ఇస్తా అన్నాడు. నేను ఒక్కడి గురించి చెప్తున్నా, 320 ఈ ఎక్స్పెన్సెస్ అంతా ఒక్కడిది. నాది ఏవైతే అయ్యాయో అవి చెప్తాను నేను. మేము 4 members వెళ్ళాం, మీరు మల్టిప్లై చేసుకోండి. సో మేము ఇప్పుడు ఏం చేసామంటే, మేము నలుగురం కాబట్టి 320కి తీసుకుందామని ఫ్లైట్ టికెట్. ఏదైతే $100 ఉందో అది కూడా స్ప్లిట్ వేసేసుకొని, సో 320 + 25 345. కానీ ఒరిజినల్ ప్రైస్ 386. మాకు 345కే వస్తుంది టికెట్. అదొకటి. మేము ఇంకా సబ్స్క్రిప్షన్ ఎందుకు తీసుకున్నామంటే సీట్ సెలెక్షన్. మూడో థింగ్ ఏంటంటే ఎక్స్ట్రా క్యాబిన్ బ్యాగ్. మామూలుగా అయితే ఒక పర్సనల్ బ్యాగ్ ఇస్తాడనమాట ట్రావెల్కి. కానీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఎక్స్ట్రా బ్యాగ్ ఇస్తాడు. లైక్ క్యాబిన్ బ్యాగ్ ఒక 7 kg దిగుంది ఉంటుంది కదా, ఆ బ్యాగ్ ఇస్తాడనమాట. ఇన్ని చూసుకుంటే బెటర్ అనిపించింది. సో మేము ఫ్రాంటైర్ సబ్స్క్రిప్షన్ తీసుకొని స్ప్లిట్ వేసుకొని దాంతోపాటు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి హోటల్స్. సో హోటల్స్ మేము టోటల్గా 1 weekకి ఎన్ని హోటల్స్ బుక్ చేసామంటే 4 హోటల్స్ బుక్ చేసాం. ఫస్ట్ హోటల్ వచ్చేసి మియామిలో November 22 నుంచి November 23 వరకు మియామిలో 1 night స్టే చేసాం కదా ఫస్ట్ డే, అదనమాట. నేను ఈ హోటల్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కావాలంటే చెక్అవుట్ చేయండి. 10కి ఒక 8 ఇవ్వచ్చు దీనికి. ఎందుకంటే ఫస్ట్ దానికి ఇప్పుడు మేము ఫస్ట్ ఇది ఏదైతే చెప్పానో దానికి ఆ హోటల్ పార్కింగ్ లేదనమాట. అక్కడ నుంచి ఒక 1/2 mile వెళ్తే ఆ పార్కింగ్ లాట్స్ ఉన్నాయి, అక్కడ పెట్టుకున్నాం మేము కారు. మీరు ఒకవేళ మార్నింగ్ పార్క్ చేయాలంటే పే చేయాలి. మేము నైట్ పార్క్ చేసాము. సో నైట్ 11 నుంచి మార్నింగ్ 8 వరకు ఫ్రీ పార్కింగ్ అనమాట, పబ్లిక్ పార్కింగ్ అది. మేము కట్టలేదు. మేము నైట్ 11 నుంచి పొద్దున్న 7కి స్టార్ట్ అయిపోయాం కాబట్టి మేము అంతేం కట్టలేదు. అండ్ సెకండ్ హోటల్ వచ్చేసి ఆథర్స్ ఆఫ్ కీ వెస్ట్ గెస్ట్ హౌస్ లాగా అనమాట. గెస్ట్ హౌస్ అంటే పెద్ద గెస్ట్ హౌస్ ఏం కాదు, టౌన్ హోమ్స్ లాగా ఉంటాయి. November 23 నుంచి November 24 సేమ్ 1 day. ఇదేంటి, మేము వచ్చి స్నార్క్లింగ్ అవంతా చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఇది డెస్టిన్కి స్టార్ట్ అయిపోయాం. ఈ థర్డ్ వన్ ఏంటంటే ట్రూ బై హోటల్ డెస్టిన్ ట్రూ బై హిల్టన్ డెస్టిన్ అని హోటల్ అనమాట. అండ్ ఇక్కడ November 24 నుంచి November 26 వరకు, లైక్ 2 nights. అర్థమైందా మీకు? సో ఇక్కడ ఏంటంటే డెస్టిన్లో ఫస్ట్ ఒక రోజు ట్రావెల్ చేసి అక్కడ నైట్ స్టే చేసాం. నెక్స్ట్ డే మార్నింగ్ అంతా డెస్టిన్ తిరిగి అక్కడ నైట్ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ బయలుదేరాం అనమాట. సో 2 nights స్పెండ్ చేసాం. అండ్ దీనికి 9.5 ఇస్తా రేటింగ్ నేను. మెయింటెనెన్స్ కానీ
యాంబియన్స్ కానీ, అమ్యూనిటీస్ కానీ, పొద్దున బ్రేక్‌ఫాస్ట్ కానీ అన్నీ టాప్ నాచ్ సూపర్ ఉన్నాయి. అండ్ కార్ పార్కింగ్ కూడా చాలా పెద్దగా ఉంది. అండ్ బీచ్‌కి చాలా దగ్గర, లైక్ హోటల్ రోడ్ అవతల బీచ్. లైక్ 0.5 మైల్స్‌లోనే మీరు కార్‌లో వెళ్ళొచ్చు. నడుచుకుంటూ వెళ్తే ఒక అరగంట పడుతుంది. కార్‌లో వెళ్ళిపోతే 2 to 5 మినిట్స్ పడుతుంది అంతే. ఓర్లాండోలో నవంబర్ 26 నుంచి నవంబర్ 28 వరకు సేమ్ 2 నైట్స్. సో నవంబర్ 26 రోజు చెక్ ఇన్ అయ్యి ముందు రోజు డ్రైవ్ అంతా చేసుకొని వచ్చి పడుకొని నెక్స్ట్ డే డిస్నీ ల్యాండ్ వెళ్ళిపోయి పొద్దు నుంచి రాత్రి వరకు అక్కడే ఉండి పడుకొని ఆ నెక్స్ట్ డే మేము ఓర్లాండో నుంచి మియామి ఎయిర్పోర్ట్. సో 2 నైట్స్ ఇక్కడ కూడా. కమింగ్ టు హోటల్స్ అయిపోయింది కాబట్టి కార్ రెంటల్స్. మేము కార్ రెంటల్ ఒక మిడ్ సైజ్ ఎస్యూవీ తీసుకున్నాం, నిసాన్ రోగ్ 2024, 2025 నాకు ఐడియా లేదు ఏ మోడల్లో. సో మాకు 627, 687 నాకు కరెక్ట్ గుర్తులేదు. ఓన్లీ కార్కి 2 డ్రైవర్స్, నేను ఇంకో అతను మా ఫ్రెండ్, ఇద్దరం అబ్బాయిలు అని చెప్పాం కదా, ఇద్దరము తీసుకున్నాం అనమాట. సో తను ప్రైమరీ డ్రైవర్ అండ్ నేను అడిషనల్ డ్రైవర్. ఈ అడిషనల్ డ్రైవర్కి ఏదో ఫీ ఉంటుంది పర్ డే ఎంత అని. అది కలిపి ఇప్పుడు ఇక్కడ 25 బిలో ఉంటే అండర్ ఏజ్ కింద కార్ రెంటల్ తీసుకుంటున్నట్టు అదో ఫీ వేస్తారు. ఆ ఫీ ఇవన్నీ కలిపి కార్ రెంటల్ రేటు ప్లస్ అడిషనల్ డ్రైవర్ ఫీ ప్లస్ అండర్ ఏజ్ ఫీ. సో మేము ఎక్స్పీడియా నుంచి బుక్ చేసాం. సో ఇన్సూరెన్స్ కూడా వాడే ఇచ్చాడు. అండ్ పైన మేము కొంచెం మైలేజ్ వచ్చేలాగానే తీసుకున్నాం. నిసాన్ రోగ్ యావరేజ్గా ఒక 28 మైల్స్ పర్ గ్యాలన్ ఇచ్చినట్టుంది. 250 to 300 మధ్యలో గ్యాస్ అయి ఉంటుంది. 1000 వేసుకోండి, $1000 కారు. ఇందులో ఒక్కడికి షేర్ 250. హోటల్స్ అన్నీ బుక్ చేసాం కదా, హోటల్స్ అన్నీ కలిపి మాకు $156 అయింది హోటల్స్కి. అన్ని డేస్కి ఏవైతే బుక్ చేసుకున్నామో మొత్తం కలిపి కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో బుక్ చేసుకున్నాం మేము. బాగా ఇవి కాకుండా పెద్ద ఖర్చు ఏమైనా ఉందంటే డిస్నీ ల్యాండ్ టికెట్ అనమాట. $210 పడింది మాకు. సో వీటికి $936. దీంట్లో నేను ఏమేమి ఇంక్లూడ్ చేయలేదో చెప్తా. దీంట్లో నేను ఫుడ్ ఇంక్లూడ్ చేయలేదు, వాటర్ యాక్టివిటీ స్పోర్ట్స్ ఏదైతే కీ వెస్ట్లో చేసామో స్నార్క్లింగ్ అది ఇంక్లూడ్ చేయలేదు. అండ్ పర్సనల్ స్పెండింగ్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ మీరు ఫ్యామిలీకి మీరు కొనుక్కోవాలనుకున్న లైక్ హూడీస్ కానీ అక్కడక్కడ షాపింగ్ ఏదైతే ఉందో అవి ఇంక్లూడ్ చేయలేదు. మేము కీ వెస్ట్లో స్నార్క్లింగ్ చేసాం. ఆ వాటర్ యాక్టివిటీ స్పోర్ట్స్కి $80 అయింది ప్లస్ 80. ఓకేనా, ఒక్కొక్కరిది. నేను ఇదంతా సింగిల్ పర్సన్కి చెప్తున్నా. సో $80. పర్సనల్ స్పెండింగ్స్ నా వరకు అయితే $150, ఎందుకంటే కొంచెం కాస్ట్లీగా ఉంటాయి అక్కడ. సో పర్సనల్ స్పెండింగ్స్ ఒక $150. అండ్ ఫుడ్ వచ్చేసి మేము మోస్ట్లీ మెక్డీ, చిపోట్లే, టాకో బెల్ ఇవే ప్రిఫర్ చేసాం. కానీ కొన్ని చోట్ల లైక్ మియామిలో ఉన్నప్పుడు టాకో అని ఒక రెస్టారెంట్కి వెళ్ళాం. అక్కడ ఫుడ్ బాగుంది, అక్కడ లోకల్ ఫుడ్ ట్రై చేద్దామని. అండ్ డెస్టిన్లో ఉన్నప్పుడు రెడ్ డోర్ సలూన్కి వెళ్ళాము, అక్కడ ఫుడ్ బాగుంది. అంటే లోకల్గా అక్కడ అప్పుడప్పుడు ట్రై చేయాలనిపించినప్పుడు వెళ్ళాము. అండ్ బిల్లు కూడా వాచిపోయేది ఆబ్వియస్గా. ఫుడ్ కూడా ఒక్కొక్కరికి $150 తీసుకున్నాం. అంత కూడా అవ్వదు మీరు రోజు మెక్డీ ఇవే తింటే. మేము అక్కడక్కడ అవి ట్రై చేసాం కాబట్టి సో అదొక $150. టోటల్గా $1,316, లైక్ రౌండ్ ఫిగర్ $1,300 వేసుకోండి. పర్ పర్సన్ $1,300 అయింది. ఇంకా దీనికంటే తక్కువ వెళ్ళొచ్చు, కానీ మాకు కంఫర్టబుల్గా కొంచెం అడ్జస్ట్ అవుతూ సాఫీగా వెళ్ళిపోవడానికి $1,350 పట్టింది. నేను పెట్టిన దానికి నేను ఎంజాయ్ చేసి ఆయన చెప్తాను. ఎందుకంటే డిస్నీ ల్యాండ్ సూపర్ వర్త్ఫుల్ ఎక్స్పీరియన్స్. $200కి వర్త్ఫుల్ ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు. బీచెస్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, ఎక్కడ ఏ ఇబ్బంది లేదు. కారు కూడా సూపర్ కారు. దాంట్లో మేము పెద్ద తోలింది కూడా ఏం లేదు. దాంట్లో పైలట్ మోడ్ ఉంది, కొని అదే వెళ్ళిపోయింది. సో అది నాకు సూపర్ ఉంది. కారు కూడా మైలేజ్ బాగా ఇచ్చింది. దేంట్లో పెట్టిన దానికి అబ్బా వేస్ట్ అయిపోయినాయి డబ్బులు అనిపించలేదు. ఎందుకంటే వాటర్ స్పోర్ట్స్కి స్నార్క్లింగ్ చేసినప్పుడు అదొక వర్త్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఓషన్లో మీరు కింద రీఫ్ అవన్నీ చూడటము అండ్ డాల్ఫిన్స్, సన్సెట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. దట్స్ ద ఎండ్ ఆఫ్ ఫ్లోరిడా ట్రిప్. ఇదన్నమాట బడ్జెట్ అయింది. నేను నాకు దొరికిన లింక్స్ అన్నీ కింద పెడతాను, మీరు కావాలంటే చెక్అవుట్ చేయండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బాయ్.